ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. మోషేయు ఇజ్రాయేలీల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. చూడండి, ఇక్కడ అంతా కూడా ఏమంటున్నాడు? ధర్మము మీన్స్ కమాండ్మెంట్స్, ఆజ్ఞలు. ధర్మము, ధర్మశాస్త్రంలో ఏముంటాయి? ఆజ్ఞలే ఉంటాయి. ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలు మీకు కలుగుతాయని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు అయితే ఏదైతే చెప్పారో అవన్నీ మీరు చేయాల్సిందే. అంటే ఆ నియమాలు, కట్టడలు, విధులు ఏవేవైతే ఆజ్ఞాపించారో ఇలా చేయాలి, ఇలా చేయాలి, అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఆచారంగా చేయాలి. ఎలా చేసేయాలి చెప్పండి? మనకి ఉదయాన్నే లేచి వాకిలు ఉడవడం ఒక ఆచారం, ముగ్గేయడం ఒక ఆచారం. ఆచారం చేయకపోతే ఆ రోజు ఏంటివి? ఏదో కీడు వస్తుంది అని నమ్మేటోళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ మనుష్య సంబంధమైన వాటిని ఆచారంగా మనం ఎంత పాటిస్తున్నాం, కానీ దేవుని ఆజ్ఞలని మనము ఒక ఆచారంగా వాటిని మనం పాటించినట్లయితే తప్పకుండా మన జీవితంలో చాలా మేలులు మనం పొందుకుంటాము. కానీ ఆజ్ఞలని మనం ఆచారంగా పాటించలేకపోతున్నాం. మనుష్య పద్ధతులని ఆచారంగా మనము పాటించే వారిగా ఉంటున్నాం. దేనికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తున్నాం చూడండి అసలు. అందుకనే నేడు నేను మీకు విధించుచున్న ఈ ధర్మము, ఈ ఆజ్ఞలు, కమాండ్మెంట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? ఆచరించవలను. ఎందుకంటే చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రికలో కూడా ఉంది. అదంతా కూడా పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం ఇజ్రాయేలులకు చాలా నియమాలు ఇచ్చారు. ఈరోజు మరి మనం కూడా ఏం చేయాలో చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. ఇక్కడ కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు పౌలు గారు? మెట్టుకు సహోదరులారా. అక్కడ మోషే ద్వారా కొన్ని ఆ కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఇచ్చారు. ఇవి మీరు ఆచరింపాలని చెప్పారు. ఇక్కడ కొత్త నిబంధనలో పౌలు గారు ఏమంటున్నారు? యేసు ప్రభు ద్వారా మేము ఇచ్చిన ఆజ్ఞలు ఏంటో మీకు తెలుసు కదండి. ఇప్పుడు యేసు ప్రభు గారు కూడా మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి. అవునా? ధన్యతలు చదువుకుంటే అన్నీ మనకు అర్థమవుతాయి. నీతి నిమిత్తం హింసించబడాలి, ఆత్మ విషయమైన దీనత్వం కలిగి ఉండాలి, సాత్వికులుగా ఉండాలి. యేసు ప్రభుల వారు ఎలాగొచ్చారు మన కొరకు? సాత్వికుడిగా, దీనుడిగా వచ్చాడు. ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి? మీరును ఒకరి ఎడల ఒకరు దీనులై ఉండండి, సాత్వికం కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమించడం విషయంలో తప్ప ఎందులో కూడా అచ్చి ఉండవద్దు అని చాలా ఆజ్ఞలు యేసు ప్రభు ద్వారా కొత్త నిబంధనలో సంఘాలకి పౌలు గారు ఇచ్చారు. యేసు ప్రభు ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు మనకున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ ఆచారాల ప్రకారం మనం చేయాల్సిన అవసరం లేదు. అదంతా కూడా యూదుల ఆచారం. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏంటి? దాన్ని మనం పాటించాలి. వాటిని మరి మనము పాటించాలి. పరిశుద్ధ దినాన్ని సహవాసంగా కూడడం మానుకోవద్దు. ప్రతి సహవాసంగా కూడుకునే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఎడతెగకుండా ప్రార్థన చేయండి, విసుకకుండా ప్రార్థన చేయండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి. చాలా ఉన్నాయి ఇలాగ. ఇవన్నీ ఆజ్ఞలు. ఏం చెప్పండి? యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. కాబట్టి నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా, ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. మీరు ఎరుగుదురు, సంఘానికి తెలుసు. అక్కడ ఈరోజు మనకు తెలుసా? ఎన్ని ఆజ్ఞలు తెలుసు చెప్పండి? యేసు ప్రభుల వారు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని తెలుసు మనకి? చెప్పండి. ఒక 10-20 టక్టకని 10 ఆజ్ఞలు కాదు, 10 ఆజ్ఞలు మోషే ద్వారా ఇవ్వబడ్డాయి. యేసు ప్రభు ద్వారా మనకి ఇవి చెయ్యాలి అని చెప్పినవి మనకి ఎన్ని గుర్తున్నాయి? మరి గుర్తుంచుకోకపోతే ఏం చేస్తాం? ఇంకా ఆజ్ఞలు తెలిస్తే కదా పాటించడానికి. ఏవైనా కొత్త నిబంధనలో ఫలాలు ఫలించాలి, అదొక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఏంటి? ఆత్మఫలాలు ఫలించడం అనేది ఒక ఆజ్ఞ. అది కూడా ఒక ఆజ్ఞ. ఆజ్ఞలు చాలా ఉన్నాయి. అంటే చెయ్యమని ఏవైతే చెప్పారో, ఆజ్ఞాపించారో అవన్నీ ఆజ్ఞలే. ఎందుకంటే కొత్త నిబంధనలో ఉన్నాయి 2 ఆజ్ఞలు. ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమించాలి. 2వది నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించాలి. ఆ 2 చేస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లే అని ఉంది. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆత్మ విషయమైన మనం దీనత్వం కలిగి ఉండడం, సాత్వికం కలిగి ఉండడం, సంఘం విషయంలో ఏ రకమైన మరి సువార్తను ప్రకటించడమే కానివ్వండి, ప్రార్థించే విషయంలో విసుకకుండా, ఎడతెగకుండా, మెలకువగలిగి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా సహవాసముగా కూడుకోవడము. మరి ఇవన్నీ కూడా పరిశుద్ధ సంఘానికి దేవుడు ఏవేవైతే, పౌలు గారు ఏవేవైతే ఇచ్చారో యేసు ప్రభు ద్వారా, అవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి, చెయ్యాలి కదా. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలకు అవి చేయడం ద్వారా దీవెనలు పొందుకున్నారు.
ఈరోజు మనం ఎలా దీవించబడతాం? యేసు ప్రభుల వారు మనకి ఏం చేయమని చెప్పారో అవి చేయడం ద్వారా మనం దీవించబడతాం. కొండ మీద ధన్యతలు చెప్పారు కదా, ధన్యతలన్నీ మనకు గుర్తుండాలి. శరీర సంబంధమైన శరీర కార్యాలను చంపేయాలి, ఆత్మ ఫలాలను ఫలించాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మ ఫలాలు మరి మనము ఫలించాలి. అందుకనే చూడండి అక్కడ 2వ వచనంలో, కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో. అంటే మనం ఎలా నడుచుకుంటే యేసయ్యకి సంతోషం? ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలు అంటే ఆయన చెప్పిన మాట, ప్రతి వాక్యం, దైవ సేవకుల ద్వారా విత్తబడుతున్న ప్రతి మాటను బట్టి మనం నెరవేర్చేవారిగా ఉండాలి. అంతే. ప్రతి వారం మనం వాక్యం వింటున్నాం, శుక్రవారం వింటాం, గృహకుడికిలలో వింటాం. ఆ మాటను పట్టుకుని ఎలాగైనా నేను దీన్ని చెయ్యాలి, దేవుడు నాకు ఇలా చేయమని చెప్పాడు అని మనం నెరవేర్చేవారిగా ఉండాలి. అప్పుడు యేసయ్యకి సంతోషం. విని ఇంటికి వెళ్ళిపోయేవారిగా ఉంటే సంతోషం ఉండదు. అందుకే మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. అక్కడ దశలోనిక సంఘం ఆల్రెడీ ఆజ్ఞలు తెలుసు, ఆ రీతిగా నడుచుకుంటున్నారు. ఈరోజు మరి మన సంఘం అలా ఉంటుందా? సంఘముగా ఉన్న మనము ఆ ఆజ్ఞల ప్రకారము దేవుని సంతోషపరిచేవారిగా, ఆజ్ఞల ప్రకారం జీవించేవారిగా, మరి ఆజ్ఞలలో నడుచుకునేవారిగా, ఏదైతే నేర్చుకుంటున్నారో దైవ సేవకుల ద్వారా దాని ప్రకారము నడుచుకునేవారిగా ఉంటున్నారా? అవునా? వాక్యం చెప్పిన దాన్ని బట్టి బాధపడి వెళ్తున్నామా? దాన్ని నేర్చుకుని నడిచేవారిగా ఉంటున్నామా? అది దేవుణ్ణి సంతోషపెట్టడం. మనం దేవుని ఎప్పుడు సంతోషపెడతాం చెప్పండి? విన్న వాక్యమును బట్టి నడుచుకుంటేనే దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. విన్న వాక్యమును బట్టి మనము బాధపడి దాన్ని పక్కన పెట్టేసినట్లయితే ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేం, ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేం. కాబట్టి ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలదని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఏమని చెప్తున్నారండి? యేసు ప్రభువులో ఒక హెచ్చరికగా చెప్తూ ఉన్నాడు. ఎందులో అభివృద్ధి పొందాలంటే చెప్పండి? ఇప్పుడు ఆస్తిలోనా, పొలంలోనా? వాక్యమును నేర్చుకొని పాటించే విషయంలో అభివృద్ధి పొందాల. మనం వాక్యమును ఏదైతే నేర్చుకుంటున్నారో, వింటున్నారో దానిని చేసే విషయంలో అభివృద్ధి పొందాలి. అవునా? 10 మాటలు చెప్పారు అనుకోండి, కనీసం 1-2 చేయగలగాలి. దానిని మీరు నెరవేర్చడం, అంటే నెరవేర్చే వారిగా మీరు ఉన్నప్పుడు మళ్ళీ వాక్యం వింటారు. అందులో కనీసం 4 చేయగలగాలి. అసలు ఆ 1 కూడా మనం ప్రయత్నం చేయలేదనుకోండి, ఆ వాక్యం నెరవేర్చే విషయంలో అభివృద్ధి పొందలేం. విన్నప్పుడు 1 కానీ 2 కానీ అక్కడ నుంచి సంఖ్య ఏమవ్వాలి చెప్పండి? ఈ వారం ఇన్ని చెప్పారు, ఒక 4 విషయాలు చెప్పారు అయ్యగారు, ఈ 4లో కనీసం నేను 1 చేయాలి, 2 చేయాలి, 3 చేయాలి, 4 చేయాలి అని మీరు దాని కొరకు ప్రయాసపడి ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే తండ్రే సహాయం చేస్తారు మనకి. మళ్ళీ వచ్చేసరికి ఏం చేస్తాం? మళ్ళీ ఇంకొన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే విన్నది వింటున్నట్టుగా విడిచిపెట్టకుండా దానిని మనం నేర్చుకుంటూ దాని ప్రకారం నడుస్తూ మనం చేస్తూ ఉంటుంటే అందులో అభివృద్ధి పొందాలి. అందులో మనం అభివృద్ధి పొందుతాం. ముందు 4 చేశారు, ఒకసారి మీకు అది చేయడం అలవాటు అయిందంటే ఇంక అదే అలవాటుగా మారిపోద్ది. అవునా? అలవాటుగా మారిపోద్ది. నాకు ఇది అలవాటు అండి, చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు, నేను అలవాటు ఎందుకంటాం? అది చేసుకున్నాం. ఇప్పుడు వాక్యం ప్రకారం జీవించడం కూడా అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే అలవాటు అయ్యిద్ది. అమ్మో నేను మొదటి నుంచి అలా చేయలేదు, నాకు ఇప్పుడు అలవాటు లేదు అంటే ఎప్పటికీ అలవాటు రాదు. అలవాటు ఎప్పటికీ కూడా రాదు. కొత్తవి నేర్చుకుంటున్నారా లేదా? అక్కడ ఇక్కడ చూసి మనం వంటలు చేసే దగ్గర, ఇంట్లో అంటే సర్దుకునే విషయంలో ఏదేదో కొత్త సంగతి నేర్చుకుంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగా దేవుని వాక్యాన్ని కూడా అది కొత్తదిగా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని విని నేర్చుకుని దాన్ని చేసే ప్రయత్నాన్ని మనం చేయాలి. ఆ చేసే ప్రయత్నంలోనే అభివృద్ధి పొందాలి. ఎందులో అభివృద్ధి పొందాలా? మనకు అభివృద్ధి అనగానే ఏం కనపడుతుంది? ఆస్తి అభివృద్ధి, చేసే పనిలో అభివృద్ధి, చక్కగా మరి కుటుంబంలో అభివృద్ధి, అంతవరకే చూస్తాం. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి? మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ రకంగా నడుచుకుంటున్నారు, ఈ విషయంలో అంటే మీరు వాక్యానుసారముగా నడుచుకునే విషయంలో అంతకంతకి అభివృద్ధి పొందాలి. కొంతకే కాదు, అంతకంతకి కూడా మరి మీరు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకుంటున్నా, హెచ్చరిస్తున్నా. ఏదన్నా కానీ, ఏ రకంగానన్నా కానీ వాళ్ళని వాక్యానుసారమైన జీవితంలో అభివృద్ధి చేయాలనేది పౌలు గారి కోరిక. సంఘాన్ని
వాక్యానుసారమైన జీవితంలో నడవడంలో అభివృద్ధి చేయాలనేది సంఘం యొక్క కోరిక. కొద్దిమంది ఆజ్ఞలు ఏమన్నా చేయనియండి, మీరు పాటించండి, పాటించకపోండి. ఆదివారం రండి, రాకపోండి. కూడికలకి రండి, రాకపోండి. పట్టించుకోరు కొద్దిమంది. అడిగితే మళ్ళీ ఎక్కడ బాధపడతారు, అడిగితే ఎక్కడ మానేస్తారు అని అసలు పట్టించుకోరు. పట్టించుకునే వారిగా ఉంటే ఎలాగ ఎదుగుతారు చెప్పండి? వాక్యంలో ఎలాగ ఎదుగుతారు? దానిని మనం ఒకసారి చేయలేకపోతున్నా, ఈ వాక్యాన్ని నేను నెరవేర్చలేకపోతున్నా, దీన్ని నేను ఎలాగైనా సాధించాలి, దీన్ని నేను ఎలాగైనా సాధించాలి. చూడండి, వంట మొదటిసారి చేసేటప్పుడు ఎవరికైనా వస్తుందా? చక్కగా రాదు. కానీ చేసి ఒకసారి చెడిపోద్ది, రెండోసారి చెడిపోద్ది, మూడోసారి చెడిపోద్ది, నాలుగోసారికి వస్తుంది, ఐదోసారికి ఇంకా బాగా చేయగలుగుతాం. అలాగే వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంటే దానిని పాటించే విషయంలో ప్రయత్నం ఆగిపోకుండా చేస్తూనే ఉండాలి. ఎలాగైనా నేను ఈ వాక్యాన్ని, ఈ ఆజ్ఞని నెరవేర్చాలి, ఈ ఆజ్ఞను నెరవేర్చే విషయంలో నాకు ఇంకా సరిగా రావటం లేదు, నేను ఎలాగైనా ఈ ఆజ్ఞను నెరవేర్చాలి, ఇందులో నేను అభివృద్ధి పొందాలి. విన్న ప్రతి మాటను బట్టి నేను జీవించే విషయంలో, ఆ ప్రకారం చేసే విషయంలో అభివృద్ధి పొందాలని యేసు ప్రభువు నందతను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పౌలు గారు సంఘానికి ఇచ్చిన హెచ్చరిక, ఆజ్ఞ ఏంటంటే వాక్యానుసారంగా మీరు అంతకంతకి నెరవేర్చే విషయంలో అభివృద్ధి పొందాలి. అలాగే కింద కూడా ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? మీరు పరిశుద్ధులవుటయే, అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండటయే దేవుని చిత్తము. అంటే పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం. ఇప్పుడు మనల్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనందరికీ తెలిసిన ఆజ్ఞ అది. మన పరిశుద్ధతను ఎక్కడ పాడు చేసుకుంటున్నాం? ఎక్కడ పాడు చేసుకుంటున్నాం చెప్పండి? మన పరిశుద్ధతని చూపుల ద్వారా. ఒకటే సింపుల్ థింగ్, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను ఉంది. ఎక్కడుంది? అపవిత్రములైనా ఉందా లేదా? పవిత్రములైనా ఉందా? అవునా? అంటే ఇద్దరు ముగ్గురు కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడుకోవడం అనేది అపవిత్రత. అక్కడే మన పరిశుద్ధత పాడైపోతుంది. ఏం చెప్పండి? మన ఆత్మీయ జీవితానికి సంబంధం లేని విషయాలు, మన వాక్యానుసారంగా ఎదగడానికి అవసరం లేని విషయాలు, అసలు మన ఆత్మకి పనికిరాని విషయాలు, మనల్ని అపవిత్రపరిచే విషయాలు కూర్చొని మాట్లాడుకోవడం దగ్గరే మనం అపవిత్రులమైపోతున్నాం. మన పవిత్రత పాడైపోతుంది, పరిశుద్ధత పాడైపోతుంది. ఆ విషయంలో ఎదగాల. ఏ విషయంలో ఎదగాలి? ఇప్పుడు ఆ అపవిత్రమైనది నా దగ్గరికి రాకూడదు, అపవిత్రమైన ముచ్చట్లలో నేను కూడుకొని నా ఆత్మకి కానీ ఆత్మీయ జీవితానికి కానీ అవసరం లేని దాని మాట నేను మాట్లాడుకోను అని ఆ విషయంలో మనం ఎదగడం కూడా ప్రయత్నం చేయాలి. అంటే ఇది ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నా. అంటే చూడండి, ఇప్పుడు వాక్యానుసారంగా ఎదగడం అంటే పరిశుద్ధత కలిగి ఉండాలని మనకి ఎప్పటి నుండి తెలుసు? బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి తెలుసు. మరి అదే రకంగా ఉండగలుగుతున్నామా? ఇంకా ఆ విషయంలో అభివృద్ధి పొందామా? అసలు ఇంకా పరిశుద్ధతలో కడుక్కుంటూ స్నానం చేస్తూ ఇంకా స్నానాలు చేసే దగ్గరే ఉంటున్నాం. ఇంకా ఒకసారి స్నానం చేసి మన పరిశుద్ధతని కాపాడుకున్నాను అని మరి మనం చెప్పేవారిగా ఉంటున్నామా? ఎందుకంటే స్త్రీలుగా ఎక్కువగా పడిపోయేది ఎక్కడ చెప్పండి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్ల దగ్గరే. సంబంధం లేని విషయాలు, ఊర్లో వాళ్ళందరి విషయాలు మాట్లాడుకుంటాం కూర్చొని. అవసరమా మన ఆత్మకి అది? చెప్పండి, అది మన ఆత్మకు అవసరమా? టీవీలో కాక ఇప్పుడు లోకంలో వార్తలన్నీ చెప్పినట్టు ఈ 3 టీవీలు కలుస్తాయి. ఏం కలుస్తాయి చెప్పండి? ఇప్పుడు 3 టీవీలు కలిసి వీళ్ళ వీధిలో వార్త నీవే, ఈ వీళ్ళ వీధిలోని వార్త నీవే, వాళ్ళ వీధిలోని వార్తను వాళ్ళు తీసుకొచ్చి సంబంధం లేని విషయాలు, మురికి విషయాలు, ఇంకేంటంటే వాళ్ళ కుటుంబంలో జరిగే అపవిత్రమైన మాటలు, వాళ్ళు ఇంత మాట అన్నారు, అంత అపవిత్రమైనయే కాదా, అవన్నీ పలికి మన మనసులోకి తెచ్చుకొని మనల్ని మనం ఎందుకు అపవిత్రం చేసుకోవాలి? ఈ విషయంలోనే ఎదగాలక మనం ఇప్పటిదాకా. ఈ విషయంలోనే మరి మనల్ని మనము సరి చేసుకునే వారంగా ఉండాలి. అందుకనే చూడండి, ఇక్కడ నేడు నేను మీకు విధించుచున్న ధర్మాన్ని మీరు ఆచరించండి. ఇక్కడ కొత్త నిబంధనలో ఈరోజు మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, యేసు ప్రభువు ద్వారా నేను ఏ ఆజ్ఞలైతే మీకు ఇచ్చానో మీకు తెలుసు, మీరు నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకుంటున్న దాని ప్రకారముగా ఆ వాక్యానుసారంగా జీవించే విషయంలో మీరు అంతకంతకి అభివృద్ధి పొందాలి కదా. బాప్తిసం తీసుకుని 8 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మనం ఇంకా వాటిని జయించి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా జయించాలో నేర్పేటోళ్ళలాగా ఉండాలి. మన 30 ఏళ్ళైనా మనమే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించకుండా ఉంటే ఏ కొత్త వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళతో కలిసి కూర్చొని ముచ్చట్లు చెప్తాం. ఏం చెప్తాం? వాళ్ళతో కలిసి కూర్చొని ముచ్చట్లు చెప్పేవారిగా ఉంటాం. అందుకని యాకోబు పత్రికలో అంటాడు, మీరు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే మిగిలిన అన్ని విషయాలు తప్పిపోయిన వారమేనంట. చూడండి, మనం ఎంత భక్తిగా ప్రార్థన చేసినా, ఎంత నీతిగా బ్రతికినా అపవిత్రములైన ఆ ఒక్క సంగతిని మనం జయించలేకపోతే నువ్వు ఎన్ని చేసినా వేస్ట్. దేవుడు అంటున్నాడు,
నువ్వు చేసినవన్నీ జీరో కింద వచ్చేస్తాయి. అమ్మ 99 మార్కులు ఉన్నాయి కదా, ఈ ఒక్క మార్కే నాకు లేదనుకుంటున్నాం మనం. కానీ యేసయ్య ఏమంటున్నాడు, ఈ ఒక్క మైనస్ నిన్నేం చేస్తుంది, 99ని సున్నాలుగా చూపెడుతుంది. 99 చేసిన మంచి పనులని, దేవుని కొరకు చేసిన 99% భక్తిని మనల్ని జీరో చేసి పడేస్తుంది. కాబట్టి ఈ ఒక్కదాన్ని తీసి పడేస్తే మనం ఏమైపోతాం చెప్పండి, పరిపూర్ణమైపోతాం. +1 కలిస్తే పరిపూర్ణమైపోతాం. యేసు ప్రభువు నందు పరిపూర్ణతలోనికి మనం వెళ్తాం. అది పరిపూర్ణమైన భక్తి అంటే. ఆ ఒక్కటేదో మరి మనల్ని మనము పరీక్షించుకొని తెలుసుకునే వారిగా ఉండాలి. 2వ వచనం, మీ దేవుడైన యెహోవా మీకిచ్చున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్ళను నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి మీ పితరుల దేవుడైన యెహోవా నీకు చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న పాలు తేనెలు ప్రవహించే దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద రాయవలెను. ఇక్కడ ఒక ఆజ్ఞిస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మైదానం నుంచి మీరు బయట వెళ్ళిపోతారు. ఎక్కడికి, దేవుడిచ్చిన దేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ప్రవేశించడానికి వాళ్ళు ఏం దాటాలి, ముందు యోర్దాను అనే ఒక యోర్దాను నదిని వాళ్ళు దాటాలి. ఎప్పుడైతే ఈ యోర్దాను నదిని దాటుతారో ఆ దాటే రోజే చేయాల్సిన పని. ఏ పని, ఆ దాటే రోజే. ఎందుకంటే యోర్దాను నది దాటే అనుభవం కూడా ఒక పెద్ద గొప్ప అద్భుతంగా అక్కడ వర్ణించబడింది. యెహోషువ గ్రంథంలో మనకు వస్తుంది. నేను అప్పుడు చెప్తాను ఆ సంగతులన్నీ కూడా. అయితే ఈ యోర్దాను దాటే రోజు ఏం చేయాలి, పెద్ద పెద్ద రాళ్ళని ఏం చేయాలంట, ఆ యోర్దాను నదిలో నుండి తీసుకొని రావాలి. ఎక్కడ నుండి పట్టుకొని రావాలి, యోర్దాను నదిని అక్కడ వారి కొరకు దేవుడు 2గా చీల్చాడు. కాబట్టి ఆ యోర్దాను నది మధ్యలో నుండి ఆ రాళ్ళను, పెద్ద పెద్ద రాళ్ళను పట్టుకొని రావాలి. చిన్న రాళ్ళు అయితే పిల్లగాళ్ళు ఆడుకుంటూ వెళ్ళిపోతారు. పెద్ద రాళ్ళు అయితే కదలకుండా అవి ఉంటాయి. అంటే ఎవరు కదల్చలేని రాళ్ళని తీసుకొని వచ్చి స్థిరపరచాలి. వాటిపైన ఏం చేయాలి చెప్పండి, రాళ్ళను నిలవబెట్టి వాటిపైన చక్కగా సున్నం వేసి వాటిపైన మీ పితరుడైన దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు ఈ పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు ఏరు దాటిన తర్వాత దానిపైన ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ వాటి మీద రాయాలంట. అంటే ఇంతవరకు ధర్మశాస్త్రంలో ఏ కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఎందుకంటే అవి పాటించడం వలన ఆ దేశం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఎవరు ఆ ప్రాంతానికి వచ్చినా కూడా దేవుడు చేసిన ఒక ఆశ్చర్యకార్యమే, ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యము, అక్కడ ఆ యొక్క ఆజ్ఞలని వారు చూసి దేవుడు ఏ రకంగా వారి జీవితంలో అటువంటి అద్భుతం చేశాడో వారు నేర్చుకోవాలి. కాబట్టి ఆ రాళ్ళను నిలవబెట్టి చక్కగా సున్నం పూసి ఏం చేయాలి చెప్పండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మ వాక్యములన్నిటినీ కూడా వాటిపైన మీరు ఖచ్చితంగా రాయాలి. అది మొదటి సంగతి. 2వది, యోర్దాను దాటిన తర్వాత నేడు నేను మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండపైన నిలవబెట్టి వాటిపైన సున్నము పోయవలను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలను. వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పించాలి. మరియు నువ్వు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించాలి. ఈ విధికి సంబంధించిన వాక్యాలన్నిటినీ ఆ రాళ్ల మీద బహు విశదముగా రాయాలి. స్థలం సరిపోలేదని సగం సగం రాయడానికి లేదు. విశదముగా ఖచ్చితముగా ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ ఏం చేయాలి చెప్పండి, రాళ్ల మీద రాయాలి. అది మొదటి సంగతి. ఇది 2వ సంగతి ఏం చెప్తున్నారంటే ఏబాలు కొండపైన. ఎక్కడ రాయాలంటే ఇంకొకటి, ఏబాలు అనే కొండపైన కూడా ఈ రాళ్ళని నిలవబెట్టాలి. ఒక రాళ్ళని నిలవబెట్టి ఆ రాళ్లపైన సున్నము పూసి అక్కడ ఆ రాళ్లపైన ఈ వాక్యాలన్నీ రాయాలి. అంతేకాదు అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టాలి. దేవునికి ఒక బలిపీఠము కట్టాలి. ఎందుకంటే దేవుడు మరి ఆ యొక్క కనాను దేశంలోనికి వారిని నడిపించాడు. యోర్దాను దాటి వారిని నడిపించాడు. దానికి గుర్తుగా అక్కడ ఒక బలిపీఠాన్ని రాళ్లతో కట్టాలి. అయితే ఆ బలిపీఠంని కట్టే విషయంలో కూడా ఎటువంటి రాళ్ళు తీసుకోవాలో చెప్తా ఉన్నారు. ఏంటంట, బలిపీఠంను కట్టేటప్పుడు కూడా ఏవి పడితే ఆ రాళ్ళు వేయడానికి వీలు లేదు. ఇనుప పనిముట్టు తగలని రాళ్ళని తీసుకోవాలంట. ఏంటంట, చాలామంది ఏం చేస్తారు, రాళ్ళని చెక్కుతారు. రాళ్ళని ఇనుప పనిముట్లతో చెక్కి వాటిని ఒక షేప్ చేస్తారు కదండి. ఇప్పుడు ఒక షేప్ చేసి వాటిని కొయ్యడము, మరి ఆ షేప్ చేసి అటువంటి రాళ్ళతోటి రాళ్ళని మనం వాడుకుంటాం. కానీ దేవునికి ఒక బలిపీఠం కట్టాలి అంటే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇనుప పనిముట్లు తగలొద్దు. అక్కడ కరబడిన రాళ్ళు ఉన్నట్టుగా తీసుకొచ్చి బలిపీఠం రాళ్ళుగా
బలిపీఠం కొరకు రాళ్ళని కట్టాలి. ఎందుకంటే మనుషుల ద్వారా తయారు చేసిన బలిపీఠమై ఉండకూడదు. అది దేవుడు సృజించిన రాళ్ళు ఎలా ఉన్నాయో ఆ రాళ్లతోటి ఉన్నట్టుగా బలిపీఠం కట్టాలి. ఇప్పుడు ఆ రాళ్ళని చెక్కి ఇనుప పనిముట్లతో చెక్కి పెట్టారనుకోండి, అప్పుడు అది ఎవరు చేసిన బలిపీఠం అయింది? మనుషులు తయారు చేసిన బలిపీఠం అయిపోద్ది. మనుషులు తయారు చేసి, ఎందుకంటే మరి అందరూ కూడా ఈ లోకంలో ఉన్న విగ్రహారాధికులు వారి యొక్క బలిపీఠాలు ఇంట్లో చేసుకుంటున్నారు, ఇలాగే చెక్కుకొని చేసుకుంటున్నారు. అందుకనే దేవుడు తన ప్రత్యేకమైన ఏర్పరచుకున్న ప్రజలకు ఏమని చెప్తూ ఉన్నాడు? ఈ లోకంలో అన్నిలు చేసినట్లుగా, ఈ లోకస్తులు చేసినట్లుగా నా బలిపీఠం మీరు కట్టొద్దు. నేను సృజించిన నేల మీద ఎట్లయితే రాళ్ళు ఉన్నాయో ఉన్నది ఉన్నట్టుగా తీసుకొచ్చి నా కొరకు మీరు అక్కడ బలిపీఠం కట్టండి, బలులు అర్పించండి, చక్కగా సంతోషించండి, ఆ భోజనం చేసి సంతోషించి ఈ చెప్పిన వాక్యాలన్నీ కూడా మీరు విషదముగా రాయించాలి. ఏంటంట? విషదముగా రాయించాలి. అది చెప్పినట్టే యెహోషువ గారు చేశారంట. అక్కడ యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారము యెహోషువ ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని 6 రాళ్లతో ఏబాలు కొండపైన కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులు, సమాధాన బలులు అర్పించిరి. మోషే ఇజ్రాయేలులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అక్కడ అతడు ఆ రాళ్లపైన ఏం చేశాడంట? చేయించాడా యెహోషువ? అలాగే రాయించాడండి. ఇక్కడ యోర్దాను నది దాటిన తర్వాత మళ్ళీ ఏబాలు అనే కొండపైన. అయితే ఏబాలు కొండపైన ఏమి రాయమన్నారు అనే మాటలన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఏబాలు కొండపైన రాసిన మాటలు ఏంటి అనేవన్నీ కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. ఎందుకంటే ఇంతకు మునుపు మనం ఏం చదువుకున్నాం? అక్కడికి వెళ్ళాక 2 కొండలపైన, ఏబాలు కొండపైననేమో శాపవచనాన్ని చదవాలి, గెరిజీము కొండపైనేమో దీవెన వచనాన్ని చదవాలి. 2 కొండలు ప్రక్కన వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏబాలు కొండపైన ఏం రాయాలి అన్న మాటలన్నీ కూడా ఇక్కడ అధ్యాయంలో రాసి ఉంచాడు. ఎందుకంటే ఈరోజు ప్రతి చోట దేవుడు వెళ్ళిన ప్రతి చోట సాక్ష్యముగా ఒక రాతిని నిలబెట్టి సున్నము పూసి చక్కగా వాక్యాన్ని రాయమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? వాక్యం అనేది మీ ప్రతి ఇంట్లో ఉండాలి, ఆ గౌనులపైన ఉండాలి, మీ యొక్క చొక్కాలపైన ఉండాలి, చీరల అంచులపైన ఉండాలి, కూర్చున్నప్పుడు లేచినప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా ఆ వాక్యము మన కన్నుల నడుమ బాసికం లాగా ఉండాలి. అంటే ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళినా మనకి ఏం కనపడాలి? ఆజ్ఞలే కనపడాలి, వాక్యమే కనపడాలి. మనం చేయవలసినవి ఏంటి అనే సంగతులని మనం ఎప్పుడు, అంటే దాన్ని బట్టి వాళ్ళు ప్రతిసారి ఆ కళ్ళ ముందు ఆ వాక్యం ఉండడం వల్ల దాన్ని వాళ్ళు మర్చిపోలేరు. దాన్ని వాళ్ళు ఇంకా మర్చిపోకుండా ప్రయాణంలో వెళ్తూ ఉంటారు చాలా దూరం. అప్పుడు వారికి మనలకు ఉన్నట్టు బైబిల్స్ కూడా లేవు కదా. అప్పుడు ఆ రాళ్లపైన ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఆ యాత్రికులందరూ కూడా ఆ రాళ్లపైన ఉన్న వాక్యాలు కూర్చొని చదువుకుంటారా లేదా? కదా. చూడండి, అక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు చాలా గుట్టలపైన అక్కడ ఇక్కడ యేసు ప్రభు గురించిన వాక్యాలు రాస్తూ ఉంటారు. యేసు ప్రభు మరలా వచ్చుచున్నాడు, మరణాత అని, లేకపోతే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు అప్పుడప్పుడు చూస్తారా లేదా? అక్కడక్కడ గుట్టలపైన, కొండలపైన, దూర ఎత్తైన ప్రాంతాలలో ఒక వాక్యం, ఏదో ఒక యేసు ప్రభు యొక్క వాక్యము రాసేవాళ్ళు. ఆ వాక్యం ఎవరు రాశారు కూడా తర్వాత చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతాలలో ఒక వ్యక్తి అతను నిజంగా పని కట్టుకుని తనకి ఇంకో పని లేదు. అతను ఏం చేసేవాడంటే సున్నము, పెయింట్ డబ్బాలు పక్కన పెట్టుకొని ఒక సైకిల్ మీద వేసుకొని ఊరూరా తిరుక్కుంటూ ఎక్కడ కొండలు కనపడితే, ఎక్కడ గుట్టలు కనపడితే అక్కడ దేవుని వాక్యం రాసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఇంటి గోడలపైన అందరు రాయనివ్వరు కదా. ఇక్కడ ఎవరైనా రాస్తే వాళ్ళు శిక్షార్హులు అని బోర్డులు పెట్టేస్తుంటారు. ఏం మాట రాస్తారు? ఇప్పుడు ఈ గోడ పైన ఎవరైనా ఏదైనా రాసిన, పోస్టర్లు అంటించిన వాళ్ళు శిక్షార్హులు. ఎవరింటి గోడలపైన రాయించారు. కాబట్టి ఎవరైనా యాత్రికులు వెళుతున్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు ఎవరు అనే ఒక మాట, యేసు ప్రభు అనే ఒక దేవుడు ఉన్నాడు అనే ఆ మాట ద్వారా అందరూ తెలుసుకోవాలి అని చెప్పి ఆ వ్యక్తి ఊరూరా తిరుక్కుంటూ అదే పని అంట. అట్లా కొన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని జిల్లాలలో తిరిగాడంట. అతను తిరిగి చాలా ఎత్తైన ప్రదేశాలలో, కొండలపైన, గుట్టలపైన మరి ఆ యొక్క వాక్యాలు రాయించాడు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా ఆ యొక్క మాటలు ఆ రోజుల్లో బైబిల్ లేని కాలంలో, ఈ బైబిల్ ఇంతగా ప్రింట్ అవ్వని కాలంలో ఆ యొక్క యేసు ప్రభు అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క మాట ద్వారా అనేకులు యేసు ప్రభు దగ్గరికి రావాలి అని మరి ఆ యొక్క ప్రయాస వాళ్ళు చేశారనమాట. కాబట్టి చూడండి, ధర్మశాస్త్ర వాక్యములు ఆ యొక్క రాళ్ల పైన ఆజ్ఞాపించారు. ఈరోజు మనం రాళ్ల కంటే ముఖ్యంగా ఎక్కడ ఉండాలి చెప్పండి ఈ వాక్యాలు? ఇప్పుడు
మరి మన హృదయంలో ఉంటే ఎవరికి కనపడతాయి ఇప్పుడు చెప్పండి? మన హృదయంలో ఉంటే ఎవరికైనా కనపడతాయా? అక్కడ రాయి నిలబెట్టి రాస్తే వెళ్ళే వాళ్ళందరూ అందరికీ కనపడుతుంది, వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు మన హృదయంలో వాక్యం ఉంటే ఎవరు చూస్తారు? 2 కొరింథీ 3:2 చదవండి. 2 కొరింథీ 3:2 ఇంత మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక. ఇప్పుడు మా హృదయముల మీద రాయబడి ఉంటే ఎవరు చదవాలంట దీన్ని? మరి మన హృదయంలో ఉన్నది మనుషులు చదువుతున్నారా? మా హృదయంలో ఎన్ని దాచుకున్నామో ఎవరికి ఏం అర్థం కావనుకుంటారు అందరూ. కానీ యేసు ప్రభు యొక్క వాక్యాలు మన హృదయంలో ఉండడం అంటే మన జీవితంలో ఉండడం. హృదయంలో ఉంటే సరిపోవు, ఆ హృదయంలో ఉన్నది ఏం చేయాలి చెప్పండి? యాక్షన్స్లో చేయాలి. ఆ వాక్యానుసారంగా మన జీవితంలో దాన్ని చేయాలి. చేసినప్పుడు అందరూ చూస్తారా లేదా? అందుకనే అక్కడ ఏమంటున్నాడు? హృదయంలో మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే. ఇప్పుడు మనుషులందరూ మనల్ని చదువుతున్నారా? తెలుసుకుంటున్నారా? మన ద్వారా యేసు ప్రభువును తెలుసుకుంటున్నారా? యేసు ప్రభువును చదువుతున్నారా? యేసు ప్రభువు కొరకైన పత్రికగా మనం ఉండాలి. ఇప్పుడు ఆ రాళ్ల వలె మనం ఉండాలి. ఆ రాళ్ల మీద సున్నము పూసి ఏ రీతిగా అయితే వాక్యాలు రాశారో ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఎలాగుండాలంటే దేవుని యొక్క వాక్యమును హృదయములో ఉంచుకొని ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని చేస్తున్నప్పుడు మనుషులందరూ కూడా ఆ యొక్క మనిషి ద్వారా తను యేసు ప్రభు అంటే తెలుసుకోగలగాలి, యేసు ప్రభువుని చదవగలగాలి. ఎందుకంటే అన్యులకి బైబిల్ ఉండదు, క్రైస్తవులమైన మనకి బైబిల్ ఉంటుంది. వాళ్ళు బైబిల్ చదవరు. ఎవరిని చదువుతారు? క్రైస్తవులను చదువుతారు. క్రైస్తవుడు జీవితాన్ని చదువుతారు. క్రైస్తవుడు బ్రతుకుని చూస్తారు. ఆ బ్రతుకుని చూసి యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలుసుకుంటారు. ఇప్పుడు మనం చేసే ప్రతి పనిని బట్టి అది మంచిది కానీ చెడ్డది కానీ, ఓ వీళ్ళ యేసు ప్రభు ఇంత పాపిష్టోడా, ఇంత పాపిష్ట పనులు చేస్తున్నారు, ఇలా కూర్చొని ఇటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ యేసు ప్రభు ఇటువంటోడా అని మనం చేసే పనిని బట్టి మంచోడా చెడ్డోడా అని ఎవరి ద్వారా తెలుసుకుంటున్నారు? ఇప్పుడు మనుషులు ఎందుకంటామమ్మా? నా ద్వారా అని చెప్పాలి అందరూ. మన ద్వారా, మన జీవితం ద్వారా, ఎవరి జీవితం ద్వారా, మనం ఎక్కడ ఉంటే అక్కడ మన జీవితాల ద్వారా. కాబట్టి ఈరోజు నా జీవితం ద్వారా నేను యేసు ప్రభు నలుగురు తెలుసుకునేటట్లు ప్రవర్తిస్తున్నానా లేదా? నా జీవితం ద్వారా యేసు ప్రభు గురించి అందరూ చదువుకునేటట్లు ఒక బైబిల్గా, ఒక పత్రికగా నేను ఉన్నానా లేదా అని ఈరోజు మనల్ని మనం సరి చేసుకోగలగాలి. అవునా? సున్నం పోతుంది, వర్షాకాలం సున్నం పోద్ది, మళ్ళీ ఏం చేయాలి? ఇంటికైతే తీసుకుంటాం కదా. అలాగే మనం కూడా ఏం చేసుకోవాలి? మన హృదయాలకు కూడా అప్పుడప్పుడు ఏదో సమస్యలను బట్టి దేన్ని బట్టి అవి మర్చిపోయినా మళ్ళీ 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 ఆ వాక్యంతో నింపుకోవాలి. వాక్యానుసారంగా మనం చేస్తూ ఉండాలి. ఈ లోకంలో ఒక పత్రికలాగా ఉండాలంట, ఒక సువార్త పత్రికలాగా, ఒక కరపత్రికలాగా కదా. వెళ్ళి పాంప్లెట్లు పంచుతాం, మనం వెళ్ళి పాంప్లెట్లు పంచుతున్నాం. కానీ మన లైఫే ఒక పాంప్లెట్, మన జీవితమే ఒక పాంప్లెట్. మనల్ని చూసి మనల్ని చదివి అన్య జనులు యేసు ప్రభుని తెలుసుకుంటారు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి ఎవరు రాలేకపోతున్నారంటే వాళ్ళకి నచ్చట్ల, మనం నచ్చట్ల. ఎవరు నచ్చట్లేదు చెప్పండి? మనం నచ్చట్లేనప్పుడు మనలో ఉన్న యేసు ప్రభు కూడా అసలుకే నచ్చడు, యేసయ్య కూడా అసలుకే నచ్చడు. యేసు ప్రభు నచ్చకపోతే రారు. ఆ క్రీస్తు ప్రేమని, క్రీస్తు క్షమాపణని, ఆయన చేసిన త్యాగాన్ని అవన్నీ కూడా లోకంలో దీనులముగా సాత్వికులముగా మనం నడిచినట్లయితే ఇంత దీనంగా ఉంటారా క్రైస్తవులు? ఇంత సాత్వికంగా ఉంటాడా వీళ్ళ యేసయ్య? నిజంగా వీళ్ళు ఉన్నట్టే యేసుప్రభు ఉంటాడా? యేసుప్రభులు ఆనే ప్రవర్తిస్తున్నారని చెప్పి ఏదో ఒకరి ద్వారా దేవుడు ఏం చేస్తాడు యేసుప్రభు దగ్గరికి అనేకులు రావడానికి మన జీవితం కారణం అవ్వాలి. ధీరత్వం ఉండదు, సాత్వికం ఉండదు, క్షమించే మనసు ఉండదు, ప్రేమతత్వం ఉండదు. చెప్పుకోవడానికి చెప్పుకుంటాం, మనకి నచ్చిన వాళ్ళని ప్రేమించుకుంటాం, అంతవరకే. నచ్చిన వాళ్ళనే క్షమించుకుంటాం, మిగిలిన వాళ్ళ జోలి పట్టించుకో. ఇంకా యేసుప్రభు అలాగే చేశాడా? మరి ఇప్పుడు మన జీవితం ద్వారా ఎవరేం నేర్చుకుంటున్నారు? అన్య జనులకు చెప్పే సువార్త ఏంటంటే మన హృదయమే, మన హృదయంలో రాయబడిన వాక్యము, మన వాక్యానుసారమైన జీవితాన్ని బట్టే అన్య జనులు యేసు ప్రభువుని తెలుసుకుంటారు, చదువుకుంటారు.
కాబట్టి ధర్మశాస్త్ర ఈ యొక్క రాళ్లపైన ఎందుకు ఈ వాక్యాన్ని రాయించమని చెప్పాడు యెహోవా దేవుడు ఆ దినమున అంటే, ఆ దినమున బైబిల్ లేని కాలంలో వచ్చిపోయే వాళ్ళందరూ చదువుకుంటారు. ఈరోజు బైబిల్ అందరి దగ్గర ఉంది, సంఘం ఉంది. సంఘము ద్వారా సేవకుల ద్వారా నేర్చుకునే ప్రకారముగా ఈరోజు మనం జీవించినట్లయితే, ఆ వాక్యములన్నీ మన హృదయంలో భద్రపరుచుకొని ఆ రకంగా మనం బ్రతికినట్లయితే, మన జీవితాలను చూసి యేసు ప్రభువును తెలుసుకొని చదువుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారిగా లోకం ఉంటుంది. కాబట్టి చూడండి, ఆ దినమున మరి వాక్యాలు అన్ని చోట్ల ఉండాలి. ఈరోజు మన జీవితంలోనే అన్ని వాక్యాలు కనపడాలి. ప్రేమ అంటే ఏంటో మనల్ని చూసి తెలుసుకోవాలి. యేసయ్య ప్రేమ కదా. ఈ లోకంలో ఉన్నట్టు 100 ప్రేమలు ఉంటాయి, అది దేనికి పనికిరాదు. పాట పాడతాం కదా మళ్ళీ మనం, కన్నా బిడ్డల ప్రేమ కలలా మిగిలిపోద్ది, భార్య భర్తల ప్రేమ ఎలా రాలిపోద్ది, పూల రాలిపోద్ది, ఏవో అన్నీ, అది అట్లా పోద్ది, ఇది ఇట్లా పోద్ది. మళ్ళీ ఆ ప్రేమలకి అంకితం అయిపోతాం మనం, మళ్ళీ ఆ ప్రేమలకి అతకబడి ఉంటాం. కానీ యేసయ్య ప్రేమను మనం లోకానికి చూపించేవారిగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మరి మా యేసు ప్రభు దగ్గరికి అనేకులు రావడానికి మన జీవితము ఒక సాక్షార్థమైన పత్రికగా ఉండాలి. ఈరోజు మన జీవితం పత్రికగా ఉందా? ఒక కరపత్రికలాగా మన బ్రతుకుందా? వింటున్న వాక్యం చేత నింపబడుతున్న ప్రతిసారి పోనీ ఏమన్నా వాక్యం సరిగా రాయట్లేదా మీ హృదయాలపైన? మేము చెప్పండి, ఈ హృదయాలపైన మేమేమన్నా సరిగా రాయట్లేదా? బైబిల్లో ఉన్నాయేరా రాసేది? మేము బైబిల్లో ఉన్నాయే మీ దాంట్లో రాస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు? దాన్ని తుడిపేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు రాసుకుంటున్నారు, మీకు నచ్చినట్టుగా మీరు బ్రతుకుతున్నారు. కాబట్టే లోకంలో ఉన్నట్టుగానే వీళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో క్రొత్త యేసు ప్రభు యొక్క జీవితం అన్ని మనము లోకానికి చూపించలేకపోతా ఉన్నాం. కానీ చూడండి, అక్కడ ఈ విధికి సంబంధించిన వాక్యములన్నింటినీ ఆ రాళ్లపైన బహు విశుద్ధముగా రాయాలి. ఖచ్చితమైన ఆజ్ఞ. ఈరోజు మన హృదయాలలో ఆ వాక్యాలు ఉండాలి, భద్రపరచుకోవాలి, మర్చిపోవద్దు, వాటిని మీరవద్దు. వాటి ప్రకారం మనం చేస్తూ లోకానికి ఒక పత్రిక వల్లే, సువార్త పత్రిక వల్లే, కరపత్రిక వల్లే ఉండే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.